तासां मध्यपदे सोदक पल्लव फल हिरण्यरत्न गोच्य सोत्र संवेष्टित सोम कुंभ मंगलवाद्य संयुताकलशेष्वि मंत्रेण संस्थाप्य भजंत्रीलो गट्टि मेल ओम आकलशे शुद्धावधि पवित्रे परिशुच्यते यज्ञेश वर्तते अतित्रे सोमरोचनारोहण प्राजसे दिवो कुम्भागस्तनोवर्णे अपोत्रशकं समान आयु प्रमोषे हिरण्यवर्णासुजपावकाया सुजातकश्यपो यास्मिन्नः गर्भन्धरे विरूपास्तान आवश्यकस्यो न भवन्तु साकं राजा वर्णो याति मध्ये सत्यान्तदेव पश्चिञ्जनाना सुतजोजावकास्तान आवश्यकस्यो न भवन्तु यासां देवादिविगन्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति पृथिवीं वयसोन्दन्त शुक्रास्तान आवश्यकस्यो न भवन्तु शिवेन माचक्षुषा पश्यता शिवयातनवापस्फुट तत्त्वजं मे गो अट्टे गोरप्सुषदो वै वो मयि वर्चो बलमोजो निधत्ता भगवानस्वर्जनः विचर्षणिः यः पोता स पुनातु मादेव जना पुनन्तु मनवोदिया पुनन्तु विश्वाजवाज्यो आपश्चुल्लन्तो वैनतः उद्धृता शिवराहेत्याग्नेयपालिकायां बीजावापनं कुर्यात् कृष्णेन शतबाहुना पूतं पवित्रेणे वाज्यो आपश्चुल्लन्तो वैनतः उद्धृतासि आज्ञेय बालिकाया उद्धृतासि वराहेण कृष्णेन शतबाहुना भूमिर्धेन धरणी लोकधारिणी पन्था इति दक्षिणपालिकाया सुगन्नः पन्थामभयं गृणात यस्मिन्नक्षत्रे यमवेदिरागायामिति वरुणपालिकायां दत्त्वायामि मनावन्दमानस्तदास्तेजमानो हविर्भिः हेरमानो वरुणे हवोद्भिर्यतो समानाय प्रमोषे मन्यं ददातु साधन्यं అమ్మవారి యొక్క కుంభాభిషేకంలో ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమాన్ని అంకురార్పణ అంటారు. అంకురము అనగా విత్తనము. అవి 14 రకాలు. తస్మిన్ నీవార వైనవ యవ తిల సర్షప ముద్గ మాస వీష్యాడక చనక శ్యామాక కుళుద్ద గోధుమ ప్రియంగవ ఇది అని. నీవారము అంటే ఎదురు బియ్యం. మనకి ధాన్యములన్నీ కూడా ఎదురు బియ్యం ద్వారా ఉత్పత్తి అయినట్టుగా శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకని ఆ 14 రకాల ఔషధాలను భూదేవికి సమర్పించడం అంకురార్పణ. శుభాంకుర సిద్ధార్థం అంటే ఈ కార్యక్రమం వల్ల లోకానికి, యజమానులకి, ప్రజలందరికీ కూడా శుభం జరుగుతుందన్నమాట. దాంట్లో ఈ 3 రోజుల లోపల మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఏ ప్రాంతంలో ఏ దిక్కులో అయితే వస్తాయో ఆ దిక్కులో ఆ పంట వేసుకొని రైతులు పూర్వకాలంలో ప్రయోగాలు చేసేవాళ్ళట. ఈ సంవత్సరం ఎర్ర పంట బాగా వస్తుంది, ఈ సంవత్సరం తెల్ల పంట బాగా వస్తుంది, వాళ్ళ ఈశాన్యంలో పండుతుంది అంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో బ్రహ్మోత్సవాలు దొరుకుతాయి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల్లో చేసుకునేవాళ్ళట. అక్కడ ఉన్నటువంటి 2 కలశాలు రోహిణీ చంద్రుడు, చంద్ర భగవానుడు, అతని భార్య రోహిణీదేవి. వాళ్ళిద్దరిని ఎందుకు ఆవాహన చేస్తున్నామంటే వారు షోడశ కళలు, అమృత కళలు ఉంటాయి. ఆ కళల ద్వారా ప్రకృతి మనకి ఫలసాయాన్ని ఇస్తుంది. పాము ఉందనుకోండి, దానికి క్యాలెండరు, పంచాంగం తెలియదు, కానీ అమావాస్య పౌర్ణమి నాడే శరీరాన్ని మార్పు చేసుకుంటుంది. రొయ్యలు ఉన్నాయనుకోండి, అష్టమి నాడే దానికి అది శరీరం వదులుతుంది. కొన్ని పక్షులు ఉన్నాయనుకోండి, కొన్ని ఖండాంతరాల దాటి బలాన ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో పిల్లలను చేసుకుని వెళ్తాయి. మరి వీటన్నిటికీ దిక్సూచి ఎవరంటే చంద్రుడే. చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఈ ప్రకృతి మొత్తము కూడా జరుగుతుంది అని శాస్త్రం. ఎండాకాలంలో భూమి పగిలి దానిలోపి చంద్రుడి యొక్క కాంతి పోతే మళ్ళీ వర్షాకాలంలో భూమి అంతా కలిసిపోతే చెట్లు బాగా వచ్చేస్తాయి. అది శాస్త్రం. అందుకోసంగా సకాలంలో వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, పశుపక్షాదులన్నీ కూడా వృద్ధి చెందాలని చేసేటువంటి కార్యక్రమే అంకురార్పణ అంటారు. తర్వాత మనం చేయబోయేటువంటి కార్యక్రమం వాస్తు పూజ. ఆ నైరుతి మూలలో చేస్తాం. పూర్వకాలంలో అంధకాసుడైనటువంటి రాక్షసుడికి శివుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ ఘోరంలో
పరమేశ్వరుడి నుండి ఒక చెమట చుక్క భూమి పైన పడుతుంది. అది అధోముఖంగా పడుతుంది. ఆ చెమట చుక్కలో నుంచి పుట్టిన వాడే వాస్తు పురుషుడు. ఏదైనా మనము ఒక ఆలయ నిర్మాణము, జీర్ణోద్ధరణ, యాగశాల ఒక వస్తువును కదిలించామనుకోండి, ఆ వాస్తు పురుషుడికి నొప్పి తగులుతుంది. అక్కడ ప్రకంపనలు మొదలవుతాయి. ఎప్పుడైతే మనము వాస్తు పురుషుణ్ణి, వాస్తు బ్రహ్మని, ఆ 32 మంది దేవతల్ని ఆవాహన చేసి బలి వేస్తే 12 సంవత్సరాల దాకా వాళ్ళు నిద్ర లేవరు. ఈ 12 సంవత్సరాలు ఆ గృహంలో కానీ మన ఇళ్లలో గృహప్రవేశం అప్పుడు కూడా అంతే. మనం గృహప్రవేశం చేసిన పవర్ 12 సంవత్సరాలే ఉంటుంది. మళ్ళీ ప్రతి 12 ఏళ్లకోసారి దేవాలయానికైనా ఇంటికైనా సరే మళ్ళీ వాస్తు పూజ చేయించుకుంటే మళ్ళీ ఆ గృహంలో శక్తి వస్తుందన్నమాట. తర్వాత ఈ ఆలయాన్ని మనము ఈ సువర్ణ తాపడం చేయించాం. ఆ సువర్ణ తాపడంలో కొంత కొట్టాల్సి వస్తుంది. అలాంటి దోషాలు వీధి దోష, బిత్తి దోష, దారు దోష, మూల దోష, శూల దోష, కుజ్జ దోష, కూప దోష, అన్యగ్రహ దోష అని 81 రకాల వాస్తు దోషాలు ఉంటాయి. ఆ వాస్తు దోషాలన్నీ తొలగిపోయి ఈ ఆలయం దినదినాభివృద్ధి జరిగి ప్రజలందరూ సుభిక్షంగా చేయాలని చేసేటువంటి కార్యక్రమమే వాస్తు పూజ. అదైపోగానే అరణి చేస్తాం. అంటే రావి కొయ్య పురుషుడు, జమ్మి కొయ్య స్త్రీ, ఈ 2 సంయోగంలో పుట్టినటువంటి అగ్నిని డెవలప్ చేసి హోమం చేయడం జరుగుతుంది. అగ్ని మనం భగవంతుణ్ణి ధ్యానము, అర్చన, అభిషేకము అనేక రకాలుగా ఆరాధిస్తాం. దాంట్లో ఉత్తమమైనది హోమం. హోమము ద్వారా ఏ ఆహుతులైతే ఇస్తామో ఆ యజ్ఞేశ్వరుడు దిముఖం చేయక హృదయం చతుస్సోత్తం వినాథకం ఆసద్వయంచ షణ్నేత్రం పింగళం సప్తహస్తకం. 3 కాళ్ళు ఉంటాయి ఆయనకి. అందుకని ఈ హోమగుండానికి 3 మెట్లు ఉంటాయి, 2 తలకాయలు ఉంటాయి, 7 నాలుకలు ఉంటాయి. హిరణ్య కనకారక్త కృష్ణాదేవ తదుప్రభ అతిరక్త బహురూప జిహ్వా సప్త ప్రకీర్తితాః. 7 చేతులుంటాయి, 6 కన్నులు ఉంటాయి. దీని ద్వారా ఆయన భార్య పేరు స్వాహాదేవి. అతనికి 3 కుమారులు. ఈ యజ్ఞేశ్వరుడు, అతని భార్య స్వాహాదేవి, ఆ 3 కుమారులు కలిసి మనం ఈ చెంగాలమ్మ తల్లికి చేసేటువంటి ఈ కుంభాభిషేకంలో ఆహుతులన్నీ కూడా ఆ దేవతలకి అందజేస్తారు. హోమంలో పాల్గొనడం వల్ల మనలో ఉండేటువంటి బ్యాడ్ ఎనర్జీ, నెగటివ్స్ అన్ని కూడా వెళ్ళిపోయి శరీరంలో ఒక రకమైనటువంటి తేజస్సు, శక్తి కూడా వస్తాయి. ఓం వాస్తు పురుషాయ విద్మహే భూమిరాజాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్. వాస్తుస్పదే ప్రజానేః స్వాన్ స్వావేష అనమేవ భవానః. విద్మహే ప్రతిదన్నో జుజస్పసన్నయేది త్రిపదే సంజదుష్పదే. ఓం హం వాసుదే బ్రహ్మణే నమః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. బ్రహ్మజ్ఞానం ప్రథమం బ్రహ్మణే నమః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర హర నమః పార్వతీపతయే. సర్వశ్రీతే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి. నమః రక్షాం ధారయామి. నమస్కరోమి. జై బోలో యజ్ఞేశ్వర భగవాన్ కి. జై బోలో మాతా మహారాజ్ఞి కి. జయ హే రాజో అపబాధమానః ప్రభంజన్ సేనా ప్రబృఢో యుధా జయన్ అస్మాకమేధ్యవితారధానాం. గోత్రభిదం గోవిదం వజ్రబాహుం జయంతమజ్మ ప్రబృఢంతమోదధా. దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్రగ్రే. యత్ర బాణాః సంపదంతి కుమారా విధిగా ఇవ. ఇంద్రాణస్తత్ర వృత్రః విశ్వాః శర్మ రక్షతు. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.
क्षेत्रोदशाली तण्डुलचूर्णेन चतुर्विंशत्युङ्गुले चतुष्टमस्तमेकलान्नं सन्दिलं सङ्कल्प्य अस्त्रेण पागायुधं वा मृगायुधं वा तिर्यग्रेकया सह रेखात्रैवभयत्र त्रिशूलाकुतेन सम्पाद्य सद्योजातमन्त्रेण शोधनो सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्ववां भव प्रदीपकल्पमाग्नेयान्वितमुद्र्या निवेश्य प्रचोदयातु गन्धादिभिरभ्यर्चा पुनरावेशति दिग्गदसरसो वागीशी वागीश्वरोऽध्यात्मा वागीश्वरेण वागीश्वरे गर्भानाद्यं सुरक्षितं समादाय परिभ्राम्य अग्निवेदमनुस्मरन् योनिमार्गेण विराक्षित्य अस्य बाधाभ्यो शीर्षे सप्तहस्तासो अस्यात् महादेवामत्यागो आविवेश भूर्भुवस्वः इत्यग्निं प्रतिष्ठां कवचाय नमः व्याहृति प्रज्वाल्य ॐ चत्वारशृङ्गात्रयोऽस्य पादात्वे शीर्षे सप्तहस्तासु महादेवामत्यागो आविवेश करतयं चतुष्पात्रं विनाधिकम् आस्यत्रेन्द्रजन्नेत्रं पिङ्गलं सप्तहस्तकम् अधिपतस्त्रस्तु सिब्बादग्नेवक्त्रके वर्तते मरोचनारोहन्नभ्राजते दिवो तस्मिन् वर्णबीजं विन्यस्यावेन आवः अस्य सदस्तयोनिमसदस्य विवः मूलात्यग्रपर्यन्तम् ॐ भूः ब्रह्माणमावाहयामि हिरण्यगर्भमावाहयामि ॐ सुवः प्रजापतिमावाहयामि अपां पतिमावाहयामि संस्कृत्या वर्मणा तेन तोयेन पात्राणि सम्प्रोक्ष पात्राण्युत्तानानि कृत्वा हिमगन्धिं विमुच्य पात्राण्युत्तानानि कृत्वा ॐ पवित्रानिधान् कृतस्थालीमानायास्तेन प्रोक्ष कृतं विक्षय पात्रेण कृतं पूरयित्वा कृतं विमिक्षये कृतमस्य नर्गतेष्टुता कृतमुपस्थिताम अनुष्पदमावहमादे स्वस्वाहा कृतं वृषभभक्षहव्यम् उदीच्यां दीप्त अङ्गारान् समाधाय तोये निर्वाकैर्दाय हृदयेन मध्यं मध्ये संवृष्य परिभ्राम्य सन्तप्या सम्प्रोक्ष्य दर्भान् अद्भिः संवृत्याग्नो प्रहरति तयोः कुशस्पृष्टतेजेषु श्रुत्यात्माख्यत्वत्रयं रुद्रभित्तब्रह्मात्यादिकः संयुक्तं क्रमात् ॐ ह्रीं महामिति शाम्भवन्यस्य श्रीशक्तिं सुवेशं सुमावाच्य शक्तये नमः जम्बवे नमः परमणा सूत्रसंवेति ग्रीव आत्मसंयुक्तागे कुशोपरिमूले संदाप्यार्धा सम्पूजयेत् दर्वीमादायज्ञो सन्दप्य दर्वीमादायज्ञो सन्दप्य अद्भिसंवृत्य प्राग्वेद्य मदो मेकले निधाय प्रोक्षणपात्रस्तोदकेन सम्प्रोक्ष्य ततो इत्ममग्निं प्रदक्षिणक्रमेण नीत्वा होतुर्दक्षिणे संस्थाप्य प्रोक्षणपात्रस्तोदकेन सम्प्रोक्ष्य माग्निभ्यां स्वाहा एकं द्वे त्रीणि चत्वारि ॐ हां अग्नये स्पृष्टकते स्वाहा आज्यं संविदयामि मन्त्र्या संलब्धं कृत्वा संरक्ष्यावकुञ्च मूलेन मुद्राम् अमृतेकं नृत्यात् इत्येवं संस्कारार्थनं अन्याज्यशोधनं कुर्यात् वक्रीकीर्णं कुर्यात् सद्योजाताय स्वाहा वामदेवाय स्वाहा अघोराय स्वाहा तत्पुरुषाय स्वाहा ईशानाय स्वाहा इत्येकैकया वक्त्राणां विकारम् ॐ हां ह्रीं हूं ह्रीं हों सद्योजातवामदेव गोत्पुरुषैशानेभ्यः स्वाहा दिव्यैकीकरणं कुर्यात् गण्यायै स्वाहा ॐ रक्तायै स्वाहा ॐ कृष्णजिह्वायै स्वाहा युवाजिह्वायै स्वाहा अधिक्ताजिह्वायै स्वाहा औरूपाजिह्वायै स्वाहा एकं द्वे त्रीणि चत्वारि ॐ हा ॐ ह्रां ह्रीं रूं ह्रीं ह्रूं रः हिरण्यारक्ता कृष्णा शुक्रादिक्ता बहुरूपाभ्यां स्वाहा इत्यक्तितो वायङ्गतया नैत्यादीशानङ्गतया कृताहुदिभ्यां विप्लैकीकरणं विदत्य ततो नामकरणार्थम् ईशानेनाभ्यत्य ईशानाय नमः अस्त्रेण आहुत्रेण तिलैर्दत्त्वा अस्त्राय स्वाहा अस्त्राय स्वाहा अस्त्राय स्वाहा शिवाग्निस्नुताधैः नामकरणं कृत्वा वागीशी वागीश्वरो अभ्यत्य तौ विसृज्य कुण्डमानेन यदा बलवक्त्रं परिकल्प्य मद्दीपायाम् अन्नप्राशनार्थम् अग्निबीजेन यथा शक्तिराहुतिर्हृत्वा
अग्नये स्वाहा अग्नये स्वाहा अग्नये स्वाहा कुण्डसंस्कारार्थमग्निमध्ये नामकरण अन्नप्राशनार्थं कर्म निर्वृत्य अग्निं नवधा विभज्य तत्तत्कुण्डे निक्षिप्य तत्तसंस्कारार्थं विधिः चरुनिर्मितमग्ने निक्षिप्य शुल्वां संरक्ष्य मध्यमां संवृत्वाल्य चौलादिकं कर्मकर्वृत्तं चौलकर्मार्थं सद्योजातेन आहुतिरुत्वा सद्योजाताय स्वाहा उपनयनार्थं वामदेवाय स्वाहा